నీకు ఏం తెలియదని అర్థమవుతుంది. నీ ముఖం నీ చొప్పుసుకొని కొడతా. ఏమనుకున్నావు? అరే నీలాంటి చూతగాలు ఉండబట్టారా ఇట్లా అయిపోయింది సమాజము. అంటే నువ్వు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నావు అంటే అర్థమైందిరా, నీది కూడా వంకర బుద్ధి అని అర్థం. ఇప్పుడు బాత్రూమ్లో వీడియోలు తీస్తున్న వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు కదా, దాని అర్థమైంది మిస్టర్ కొండలరెడ్డి, దాని అర్థమైందయ్యా, నీది కూడా వంకర బుద్ధే. నువ్వు వాడు అన్ననో వాడు తమ్ముడో, నువ్వు కూడా ఆ బాత్రూంలో వీడియోలు తీసే బాపతే అని క్లియర్గా అర్థమవుతుంది. నీలాంటి వాళ్ళ వల్లనే సమాజం ఇట్లా పురుగులు పట్టి భ్రష్టు పట్టిపోయి అమ్మాయిలు ఇబ్బంది పాలవుతున్నారు. కొంచెమన్నా ఉండాలి. నీ ఇంటి ఆడబిడ్డకు జరుగుతూ గదే చేస్తావా నువ్వు మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావయ్యా? పైగా ఏం తెలియదట. మరి నీకు తెలుసు, మీ మల్లారెడ్డి గారికి తెలుసు, మీ కాలేజ్ యాజమాన్యానికి తెలుసు, అందరికీ తెలుసు వీడియోలు ఎట్లా తీయాలో తెలుసా? ఏం తెలుసు? ఎవరికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు నువ్వు? నీకు దమ్ములు ఉంటే నువ్వు ఆడపిల్ల తరపున స్టాండ్ బై తీసుకో ఒక రక్షకుళ్ళ. ఈనాడు చూద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వస్తే, ప్రజలకు చేరువైతేనే మనుగడ, వారి సమస్యలను పరిష్కరించండి, ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్ళండి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో పొన్నం ప్రభాకర్, వంశీచంద్ర రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి, మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్ తదితరులు. ఇక్కడ చూస్తే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంతమంది ప్రజలకు అందుతున్నాయో ఎమ్మెల్యేలు, ఎంపీలు క్షేత్రస్థాయిలో తిరిగి తెలుసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తొలి ఏడాది పాలనను సమీక్షించుకొని కొత్త సంవత్సరంలో ప్రజలకు మరింత దగ్గరైతేనే ప్రజాప్రతినిధుల మనుగడ సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. బుధవారం తన నివాసంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో సీఎం సమావేశమయ్యారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఏడాది కాలంలో ప్రభుత్వ పాలన, పార్టీ పనితీరుపై వారితో చర్చించారు. కొత్త సంవత్సరంలో ఎలా ముందరికెళ్లాలో ఆయన మార్గనిర్దేశం చేశారు. గత ఏడాది తన పనితీరు ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, కొత్త సంవత్సరంలో ఏం చేయాలనుకుంటున్నారో కూడా ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్, కాలయాదయ్య, బీర్ల ఐలయ్య, మాజీ ఎమ్మెల్యేలు వంశీచంద్ర రెడ్డి, సంపత్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఈ ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారా? మిగతా ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినారు? 64 మంది ఎమ్మెల్యేల సంగతి ఏంది? వాళ్ళతో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చర్చలు జరుపుతారు? వాళ్ళ సాధక బాధకాలు ఎప్పుడు తెలుస్తుంది? మీరు జనాల్లోకి వెళ్ళమంటున్నారు, కానీ జనాల్లోకి వెళ్తే ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకొని పోతారు? ఏం పథకాలు ఇచ్చిరని పోతారు? ఏం అడుగుదామని పోతారు? ఏం తెలుసుకుందామని పోతారు? సో ముందుగా వాళ్ళు వెళ్ళాల్సింది గురుకులాలకు, రెసిడెన్షియల్ హాస్టల్స్కు, గవర్నమెంట్ స్కూల్స్కు. ఒకడన్నా పోతుండా, ఇన్స్పెక్షన్లు చేస్తుండా? సో మీరు ఇప్పుడు వెళ్తున్నారు, మీరు డల్లాస్ పోతున్నారు. ఇక్కడ డల్లాస్ పోతూ వీళ్ళకి దిశానిర్దేశం చేయబట్టే నేను అంటున్నా, 64 మంది ఎమ్మెల్యేలని పిలిచి ఎప్పుడు మాట్లాడతారు? మీ పార్టీ కార్యకర్తల్ని పిలిచి ఎప్పుడు మాట్లాడతారు అనేది నేను అడుగుతా ఉన్నా. ఏం తీసుకొస్తున్నారు? రైతు బంధు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, అకౌంట్స్ బ్లాక్ చేయడం, ఇవన్నీ ఇచ్చే ఉన్నాయా? ఇప్పుడు నిన్న బుల్డోజర్ పెట్టిర్రు, మళ్ళీ అంటే అన్నని అంటారు. సామాన్యులు ఎంతసేపు సామాన్యుల మీద వాడు ఏడుస్తారు. వాళ్ళు ఎవరో వలసలు వచ్చి ఆడ కూడు గుడ్డ ఏమన్నా మొత్తం కబ్జా పెట్టి వాళ్ళు ఏమన్నా అమ్ముకొని తింటున్నారా? ఒక షెల్టర్ వేసుకొని ఉంటే అటువంటి వాళ్ళని మీరు డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇయ్యరు, మీరు ఇల్లు ఇయ్యరు. ఆ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ అంటుంది, ఈ ప్రభుత్వం వచ్చి ఇంద్రమ్మ ఇల్లు అంటుంది. ఈ మధ్యలో నలిగిపోయి పబ్లిక్ ఇల్లు ఇయ్యరు. కొన్ని గుడిసెలు వేసుకొని ఉందామంటే హైడ్రా లాంటి వచ్చి బుల్డోజ్ చేస్తారు. రంగనాథ్ గారికి ఏమో మేము చెప్తే మళ్ళీ శత్రువులం అవుతాం, భద్ర శత్రువులం అవుతాం. సో నేనేమంటున్నా, హైడ్రా ఎప్పుడు బాగుంటుంది అంటే, ఎప్పుడు బాగుపడుతుంది, ఎప్పుడు బాగుంటుంది అంటే అందరిని ఈక్వల్గా చూసినప్పుడు బాగుంటుంది.
అందరినీ ఈక్వల్గా చూసినప్పుడు బాగుంటుంది. అంటే సామాన్యుల ఇల్లు ఎట్లనైతే నువ్వు కులగొడుతున్నారో మీరు, అట్లనే ఉన్నోడిల్లు చెరువులో ఉంటే, ఉన్నోళ్ళ కంపెనీలు చెరువులో ఉంటే, హై రైజ్ అపార్ట్మెంట్స్ కడతా ఉంటే చెరువులలో, లేక్ వ్యూ అని చెప్పి అదని చెప్పి, వాళ్ళ మీద ఎందుకు మీ ప్రతాపం చూపారు? వాళ్ళ మీద ఎందుకు చూపారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు కావాలి, వీళ్ళేమో పైసలు ఇచ్చుకోలేరు. మరి ఇప్పుడు నిన్న కూడా మళ్ళీ హైకోర్టు మొట్టికాయలు వేసింది. మళ్ళీ సమాధానం చెప్పాలి దానికి కూడా. కొత్త సంవత్సరంలోనైనా కొత్తగా ఆలోచించరా? మారరా ఉత్తర కుమార మీరిగా? ఇంతేనా? ఇంకా ఎన్ని రోజులండి? సామాన్యుల మీదే బుల్డోజర్లు పెడతారు. ఇంత జరిగినా ఏం పెద్దోళ్ళు ఎందుకు పెట్టారు? కన్స్ట్రక్షన్ కంపెనీస్ మీద ఎందుకు పెట్టారు? 100 చెరువులు మొత్తం కబ్జా అయిపోయి, చెరువులల్లా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టేసినారు, కడుతున్నారు, సేల్స్ అమ్ముకుంటున్నారు, అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. కానీ దాని పరిస్థితి మాత్రం మీకు పట్టదు. దాని గురించి మాత్రం మీరు ఆలోచించరు. కంప్లైంట్ ఇస్తే దాని గురించి చేయరు. మీ ఇల్లేమో సేఫ్, చల్లగా ఉండాలి. పక్కోడి ఇల్లేమో డబ్బు లేనోడు ఇల్లేమో బతకదు. ఇక హైదరాబాద్లో బతకద్దు, బతకద్దు. దాని గురించి మాట్లాడితే బుస్సుమంటది. ఇక బుస్సుమంటది. ఎవడొక్కడు పోయి ఆమె కించపరిచింది అని మళ్ళీ ఒక ఎఫ్ఐఆర్ పడేయాలి, పోయి తీసుకుపోయి. అమెరికాలోని న్యూ ఆర్లిన్స్లో ప్రజలపైకి దూసుకొచ్చిన ట్రక్కు ఇదే. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భద్రతా సిబ్బంది వాహనంతో బీభత్సం. అమెరికాలో కొత్త సంవత్సర వేడుకల్లో జనంపైకి దూసుకెళ్లిన